హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఒక మంచి టాపిక్, ఊహాశక్తి. ఊహాశక్తిని ఎలా ఉపయోగించుకోవాలి జీవితంలో, ఊహాశక్తిని ఎంత బాగా ఉపయోగించుకుంటే జీవితం ఎంత అద్భుతంగా మారుతుంది అనే టాపిక్ పైన ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్, అడ్వాన్స్ హోపోనోపోనో తెలుసుకొని జీవితంలో ఎటువంటి సమస్య నుంచి అయినా బయటపడాలని అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ యూనివర్స్. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. ఊహాశక్తి అనేది నిజంగా ఒక అద్భుతం. మనసులో మీకు నచ్చినది, మీకు కావాలనుకుంటుంది స్పష్టంగా, క్లియర్గా ప్రతిరోజు చూడగలిగారు అంటే, అనుభూతి చెందగలిగారు అంటే అప్పటి నుంచి మీ జీవితం మారడానికి, అంటే మీరు ఊహించిన దాని వైపు రీచ్ అవ్వడానికి యూనివర్స్ మీకు సహాయం చేస్తుంది. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దానినే మనం విజువలైజేషన్ కూడా అనొచ్చు. ఎందుకంటే ఊహాశక్తి తీవ్రత ఎంత అద్భుతంగా ఉంటుందో మీ జీవితం అంత అద్భుతంగా మారడానికి సిద్ధంగా ఉంది అని అర్థం. నిజం చెప్పాలి అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఊహాశక్తి అనేది ఉంటుంది. స్వతహాగా ప్రతి ఒక్కరిలో ఒక ఊహాశక్తి అనేది ఉంటుంది. కానీ దానిని ఏంటంటే నెగిటివ్గా యూజ్ చేసుకుంటూ ఉంటారు. అంటే నా ఫ్యూచర్ ఎలాగుంటుంది, ఫ్యూచర్లో నేను ఏమైపోతాను, నా ఆరోగ్యం ఏమైపోతుంది, నా పరిస్థితి ఏంటి, నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని నెగిటివ్గా, టెన్షన్తో, భయంగా, ఆందోళనకరంగా ఊహిస్తూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. నిజం చెప్పాలి అంటే ఆ ఊహాశక్తిని కరెక్ట్గా పాజిటివ్గా ఊహించుకోగలిగితే, పాజిటివ్గా ఉపయోగించుకోగలిగితే ఊహాశక్తి ఆశలని, అంటే మేబీ ఆ భయాన్ని ఆశగా మారుస్తుంది. చూడండి, ఊహాశక్తి అనేది పాజిటివ్గా ఉంటే మీ యొక్క భయాన్ని ఒక ఆశగా, ఒక ఊహ, ఒక అద్భుతం. గుర్తుపెట్టుకోండి, భయం ఆశగా మారితే, ఆ భయం నెరవేరే విధంగా మారితే ఎంత అద్భుతంగా ఉంటుంది, మనసు ఉల్లాసంగా ఉండదు. చూడండి, ఒక సింపుల్ ఫార్ములా, ఇమాజినేషన్ అలాగే బిలీఫ్, దానికి యాక్షన్ యాడ్ చేస్తే జీవితం అద్భుతం. ఇమాజినేషన్, ఊహాశక్తి, ఊహిస్తూ, అనుభూతి చెందుతూ, నమ్మకంగా దానికి నమ్మకాన్ని యాడ్ చేసి దాని వైపు చిన్న యాక్షన్ కనుక పెట్టారు అనుకోండి, మీరు ఊహించిన దాని వైపు, మీరు కావాలి అని అనుకున్న దాని వైపు, అప్పుడు ఆ ఊహాశక్తి లేదంటే మీరు ఊహించినది నిజ జీవితంలో మీ లైఫ్లోకి వస్తుంది. ఇది చాలా చాలా సింపుల్. ఊహాశక్తి ప్లస్ నమ్మకం ప్లస్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్. గుర్తుపెట్టుకోండి, ఇమాజినేషన్ ప్లస్ బిలీఫ్ ప్లస్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్. మీరు అనుకున్నది పొందడం. చాలా సింపుల్ ఫార్ములా. దీనిని కరెక్ట్గా ఉపయోగిస్తే, దీనిని కరెక్ట్గా అర్థం చేసుకొని మన ఊహాశక్తిని పెంచుకోగలిగితే ఎలాంటి దానినైనా పొందొచ్చు. అంటే ఏదో అయిపోతుంది అన్న భయం నుంచి నా జీవితం అద్భుతంగా మారుతుంది అనే ఆశ వైపు వెళ్తాం చూశారు, అది కదా అద్భుతం. అంటే నిజంగా చెప్పాలి అంటే ఊహాశక్తి, మళ్ళీ చెప్తున్నా, ఊహాశక్తి అనేది ఒక అద్భుతం. దానిని ఎంత పర్ఫెక్ట్గా మనం యూజ్ చేసుకోగలమో, ఎంత పాజిటివ్గా దాన్ని మార్చుకోగలమో అంత అద్భుతంగా, అంత వేగంగా మన జీవితం సూపర్ డూపర్గా తయారవుతుంది. ఈ రోజు నుంచి, ఈ రోజు మీరు ఎప్పుడైతే ఈ వీడియో చూస్తున్నారో ఆ రోజు నుంచి రాత్రి పడుకునే ముందు 3 మినిట్స్, ఎక్కువ టైం కూడా తీసుకోవద్దు, 3 మినిట్స్ కళ్ళు మూసుకొని ఊహించండి మీ జీవితం ఎలా ఉండాలనుకుంటున్నారు, మీ భవిష్యత్తులో మీరు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు ఊహించండి. డబ్బు విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, రిలేషన్షిప్ విషయంలో కానీ మీరు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు అన్న దానిని కళ్ళు మూసుకొని 3 మినిట్స్ ఊహించండి. ప్రతిరోజు 21 డేస్ చేయండి, మార్పు మీరే చూస్తారు. అంటే మీ ఊహ అనేది నిజ రూపంలో మీ వరకు రావడానికి, నిజ రూపం దాల్చడానికి కంటిన్యూగా 21 డేస్ చేయండి. అట్లీస్ట్ ఒక స్టెప్ అయినా సరే ముందుకు వెళ్తారు. మీరు అనుకున్నది పొందడం కూడా సాధ్యమే. గుర్తుపెట్టుకోండి, ఊహాశక్తికి ఉన్న పవర్ అటువంటిది. ఆ ఊహాశక్తి, ఇమాజినేషన్, అలాగే మేబీ విజువలేషన్ అనుకోండి, ఏదైనా సరే ఊహించండి. మీకు నచ్చింది పొందినట్టు ఫీల్ అవుతూ ఊహించండి, అనుభూతి చెందండి, పర్ఫెక్ట్గా చేయండి. ఎందుకంటే ఏదో ఊహించుకోవడం అంటే అక్కడ నమ్మకాన్ని కూడా యాడ్ చేయండి. నమ్మకం లేకపోతే ఏం చేసినా ఉపయోగం ఉండదు. చెప్పా కదా, ఇమాజినేషన్
ప్లస్ బిలీఫ్ ప్లస్ యాక్షన్, రిజల్ట్ మీ సొంతం, అది కూడా అతి తొందరలోనే. ఎందుకంటే ఊహాశక్తి యొక్క పవర్ అద్భుతం. ఆ పవర్ని, ఆ శక్తిని పాజిటివ్గా మీ జీవితం, మీ భవిష్యత్తు ఉన్నతంగా మారడానికి ఉపయోగించండి. జీవితం అద్భుతం, ఊహాశక్తి అద్భుతం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, విజువలైజేషన్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి, ఒపోనొపోనోని మనీ పరంగా ఎలా ఉపయోగించాలి అని తెలుసుకోవాలనుకుంటే నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్.